బిగ్ క్వశ్చన్ ఇంట్రో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, ఒకసారి వినండి. చెప్తున్నాడు కదా 1,65,000 కోట్లు ఆయన చెప్తా ఉన్నాడు కదా, నేను కూడా 1,65,000కు ఇంకా నేను కూడా ఇంకో 10,000 ఎక్స్ట్రా యాడ్ చేసి 1,75,000 నేను చెప్పొచ్చు. చెప్పడం చాలా ఈజీ. నేను ఆల్రెడీ 59 నెలల్లో చేసిన గవర్నెన్స్ ద్వారా దేవుడి దయతో ఆ క్రెడిబిలిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. కానీ అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదు. చేయగలిగింది చెప్పాలి. రాష్ట్రంలో ఏ మేరకు వనరులు ఉన్నాయి, ఏ మేరకు వెసులుబాటు ఉండేది అనేది నేను మ్యాక్సిమం స్ట్రెచ్ చేస్తే, ఎక్కడ కరప్షన్ లేకుండా చేస్తే, ఎక్కడ లంచాలు వివక్ష లేకుండా డీబీటీ పద్ధతిలో మ్యాక్సిమం చేస్తే, మొత్తం బడ్జెట్లో స్ట్రీమ్ లైన్ చేస్తే మనం చేయగలిగేది ఇంతకన్నా ఎక్కువ వెసులుబాటు లేదు. అట్లాంటిది దానికి నేను 70 నాది 70 అంటే 1,65,000 అంటే దాని అర్థమైంది నేను మోసం చేయబోతున్నాను అని క్లియర్ కట్గా అనౌన్స్ చేస్తూ ఉన్నాడు. ఇంత దారుణంగా నేను మోసం చేయబోతున్నాను అని చెప్పి అనౌన్స్ చేస్తూ దాన్ని బుల్డోజ్ చేస్తూ తన అబద్ధాలు తన మోసాలతో ఈ దత్తపుత్రుడు వీళ్ళంతా బుల్డోజ్ చేస్తూ చెప్పడమే ఒక ఆశ్చర్యం. అబద్ధం అని తెలుసు, మోసం అని తెలుసు, జరగదని తెలుసు. 70,000 ఎక్కడ, 1,65,000 కోట్లు ఎక్కడ? సూపర్ 6 అమలు చేయటం తన వల్ల కాదని చంద్రబాబు చేతులెత్తేసిన తరువాత నాటి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నేనందరికీ గుర్తుకొస్తున్నాయి. ఆనాడే జగన్మోహన్ రెడ్డి చిలక్క చెప్పినట్టు చెప్పారు, చంద్రబాబు ఏ పథకాన్ని అమలు చేయలేరు అని. అయినా మనం వినలేదు. చంద్రబాబు విజన్ ఉన్న వ్యక్తి కాదు, విధ్వంసకారుడు. ఇంత క్లియర్గా జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత కూడా మీకేమైనా అనుమానాలు ఉంటే ఓ 10 పాయింట్లు చెబుతాను. చంద్రబాబు విజన్ ఉన్న వ్యక్తే, విధ్వంసకారుడా? మీరే డిసైడ్ చేయండి. పాయింట్ నెంబర్ 1, అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే 1,23,000 కోట్లు అప్పులు చేస్తే అతను విజన్ ఉన్నోడా, విధ్వంసకారుడా? పాయింట్ నెంబర్ 2, తెచ్చిన అప్పుల్లో ఒక్క పైసా అభివృద్ధి సంక్షేమానికి ఖర్చు చేయకుండా బీద ఏడుపులు ఏడిస్తే అతను విజన్ ఉన్నోడా, విధ్వంసకారుడా? పాయింట్ నెంబర్ 3, సీఎం అయిన 4 సార్లు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేతులెత్తేస్తే అతను విజన్ ఉన్నోడా, విధ్వంసకారుడా? పాయింట్ నెంబర్ 4, 1995 నుండి 2025 వరకు అడ్డదారుల్లో అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని దివాళా తీయిస్తే అతను విజన్ ఉన్నోడా, విధ్వంసకారుడా? పాయింట్ నెంబర్ 5, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా పన్నులపై పన్నులతో ప్రజలను బాధేస్తే అతను విజన్ ఉన్నోడా, విధ్వంసకారుడా? పాయింట్ నెంబర్ 6, అధికారంలోకి వచ్చిన ప్రతిసారి తన అసమర్థత చేతగానితనాన్ని గత ప్రభుత్వాలపైకి నెట్టేస్తే అతను విజన్ ఉన్నోడా, విధ్వంసకారుడా? పాయింట్ నెంబర్ 7, తాను ప్రతిపక్షంలో ఉంటే అభివృద్ధి జరగకుండా కోర్టు కేసులు, ఎల్లో మీడియాతో ప్రభుత్వానికి అడ్డుకట్ట వేస్తే అతను విజన్ ఉన్నోడా, విధ్వంసకారుడా? పాయింట్ నెంబర్ 8, జగన్ కట్టిన పోర్టులు, మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయాలని కుట్ర చేస్తే అతను విజన్ ఉన్నోడా, విధ్వంసకారుడా? పాయింట్ నెంబర్ 9, ప్రభుత్వ బడులు, ఆసుపత్రులను నిర్వీర్యం చేసి కార్పొరేట్ చేతుల్లో తాకట్టు పెడితే అతను విజన్ ఉన్నోడా, విధ్వంసకారుడా? పాయింట్ నెంబర్ 10, అమరావతి పేరుతో భూములు దోచేసి బినామీల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే అతను విజన్ ఉన్నోడా, విధ్వంసకారుడా? 2014 మొన్నటికి మొన్న 2014 నాటి ఎన్నికల మేనిఫెస్టోను ఒకసారి చూపించండి. 2024 నాటి ఎన్నికల మేనిఫెస్టోను కూడా ఒక్కసారి చూపించండి స్క్రీన్ మీద. అందులో ఏ ఒక్కటైనా సరే ఈ 2 మేనిఫెస్టోలను ముందు పెట్టుకొని, ఒక దాంట్లో పవన్ కళ్యాణ్ లేరు, ఇంకో దాంట్లో పవన్ కళ్యాణ్ ఉన్నారు, అంతే తేడా. ఎగ్గొట్టడంలో మామూలే. 600కు పైగా హామీలు 2014లో సంపూర్ణంగా, అంటే 100% నెరవేర్చిన హామీలు ఏంటంటే 0. 100% దాంట్లో 1-2 మాత్రం సగం సగం. ఒక 4 రైతులకి ఒక 25,000, 20,000, 10,000 ఇచ్చేస్తే అది అయిపోయినట్టే. ఎవరు చెప్పారు మీకు? నేను కలగన్నావా నువ్వేమన్నా అని ఎదురుదాడి చేసి మొత్తం రైతు రుణమాఫీ చేశానని అబద్ధం చెప్పినటువంటి పరిస్థితి. మీరు మళ్ళీ ఒకసారి గూగుల్ని సెర్చ్ చేస్తే, ఒకసారి అడిగారంటే సింపుల్గా 2014 నాటి మేనిఫెస్టో దొరుకుతుంది మీకు. దాన్ని వాళ్ళ వెబ్సైట్ నుంచి తీసేయచ్చు, కానీ మీకు గూగుల్లో దొరుకుతుంది. అన్నీ చదవండి. 2014లో ఒక్కటైనా నెరవేర్చారా, ఏవేవి నెరవేర్చారో టిక్ చేయండి. ఇప్పుడు 2024 సూపర్ 6. ఇప్పుడు ఏమంటున్నారంటే చాలా క్లియర్గా చెప్పేస్తున్నారు, చేతులు ఎత్తేస్తున్నారు. అప్పుడేం చేశారు? మోడీ పైకి నెట్టేశారు.
కొద్ది రోజులు రాష్ట్ర విభజన, కాంగ్రెస్ మోసం అని ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు నడుపుతూ వచ్చారు. అందువల్ల చేయలేకపోతున్నాను, విభజన తెచ్చిన నష్టం అని. తర్వాత ఏం చేశారు? మోడీ పైకి నెట్టేశారు. మోడీ గారిని తిట్టకుండా, మోడీ గారంత విధ్వంసకారుడు లేరని, ఆయన ఒక తీవ్రవాదని, ఆయన్ని తిట్టి ఎవ్వరికి ఏం చేయకుండానే రాష్ట్రాన్ని వదిలిపెట్టి అప్పుల్లో ముంచేసి 100 కోట్లు ఖజానాలో పెట్టి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైకి వచ్చేశారు. ఈసారి 2024లో మళ్ళీ అధికారం ఇచ్చారు ప్రజలు, ఓట్లేశారు. ఇస్తే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి పైకి వచ్చారు. ఎన్ని రోజులు నడుపుతారు? అప్పుడు కాంగ్రెస్ పార్టీ విభజనపై నడిపారు కదా 2-3 ఏళ్ల పాటు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి కారణమని ఒక 2-3 ఏళ్ళు నడుపుతారు. అప్పటికి ప్రజల్లో పూర్తి స్థాయిలో ఒక విసుగొచ్చి, ఒక తిరుగుబాటు అనేది అంతర్గతంగా అంతర్లీనంగా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మోడీ గారి పైకి వెళ్తారు. మోడీ కేంద్రం ఏం చేయలేదు, ఎందుకంటే 2014 నాటి అనుభవంతో చెప్తున్న మాటలు అయిపోతే ఈ మాటలు అందరికీ అర్థమయ్యాయి కదా. చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు కదా, నేను ఇవ్వలేకపోతున్నాను, చేతులెత్తేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డే కారణం, రాష్ట్రం విధ్వంసం అయిపోయింది, ఆర్థిక విధ్వంసం జరిగింది, దివాళా తీసింది అని 1995 నుంచి ఎవరు ఎన్టీ రామారావు గారిని దించేసిన రోజు నుంచే మొదలుపెట్టినటువంటి మాటలు. అవే మాటలు అనుభవం ఉన్నవాళ్ళు, ఆ తరం వాళ్ళు అప్పుడు వింటున్నారు, ఇప్పుడు వింటున్నారు, అవే మాటలు వింటూ ఉంటాం. ఒకసారి ఏమన్నారు మొన్నటికి మొన్న ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారి నోటితోనే ఒకసారి విందాం. అంత క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి మాత్రం అన్ని హామీలు నెరవేర్చేస్తాను అని వినిపించిందట. సాక్షి పత్రిక బూతు రాతలు రాసిద్దట, రోత పత్రిక బూతు రాతలట. మరి ఎందుకు రాధాకృష్ణ గారికి వినబడలేదో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి వినిపించండి, వారు కూడా వింటారేమో. ఒకసారి ఆ బయట ప్లే చేయండి ప్లీజ్, లేటెస్ట్ బయట. అయితే వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదే, లేదంటే చేసేయలేకపోతున్నాడు, డబ్బులున్నాయి ఎందుకు చేయలేదు, నేను చేస్తా అన్నాడు కదా, నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్ వస్తున్నారు, అది కూడా చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక 15,000 కోట్లు, వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసినా సరే ఐ వాంట్ టు గివ్ మై కమిట్మెంట్స్. తల్లికి వందనం కానీ, లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ ఐ వాంట్ టు గివ్ ఇట్. ఏది రైతైనా అవస్థపడాలి, గవర్నమెంట్ అయినా అవస్థపడాలి. నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. రైతైనా అవస్థపడాలి, తల్లులైనా అవస్థపడాలి, స్టూడెంట్స్ అయినా అవస్థపడాలని చెప్పేటటువంటి లీడర్ బహుశా ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఒక ఇథియోపియా, ఒక సోమాలియా, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రచారం చేసినటువంటి ఒక శ్రీలంక, ఈ దేశంలోనే నాయకులు ఇలా మాట్లాడుంటారేమో తెలియదు, మాట్లాడారో లేదో కూడా తెలియదు. ఫస్ట్ టైం మనం వింటున్నాం. నన్ను నమ్ముకున్న రైతు అవస్థపడాలి, నన్ను నమ్ముకున్న తల్లులు అవస్థపడాలి, నన్ను నమ్ముకున్న విద్యార్థులు అవస్థపడాలి, నన్ను నమ్ముకున్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు అవస్థలు పడాలి, నన్ను నమ్ముకున్నటువంటి మహిళలు, అది మన బస్సులు ఫ్రీ బస్సు వస్తుందని, సిలిండర్లు ఇస్తారని, ఇవి నమ్ముకున్న వాళ్ళందరూ అవస్థలు పడాలి. చేయగలిగితే చేస్తా, లేదంటే చేతులు ఎత్తేస్తే కనబడట్లేదట. చాలా అద్భుతంగా చెప్పారట. అన్ని హామీలు నెరవేరుస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారట. ఎవరు? రాధాకృష్ణ గారు అంటున్నారు. రాధాకృష్ణ గారు ఇంకో పని కూడా చేస్తున్నారు. ఒక రాజ్యాంగేతర శక్తిగా ఎదుగుతున్నారో ఏంటో అర్థం కాలేదు కానీ మీ సమస్యకు మా పరిష్కారం అంట. మీ సమస్యకు మా పరిష్కారం. రాధాకృష్ణ గారు టెంట్ వేసి ఒక సదస్సు పెడితే ఎమ్మెల్యేలు, మంత్రులు, కేంద్ర మంత్రులు, కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, కార్పొరేటర్లు రాష్ట్రమంతా ఆ టెంటుల్లో కూర్చొని సమస్యలు పరిష్కరిస్తారట. టెంటుల్లో కూర్చొని సమస్యలు పరిష్కరిస్తారు. ఇక్కడ ప్రభుత్వం ఉందా లేదా? కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారా లేరా? వారు చూడాలని చెప్తున్నా నేను. ఇది చంద్రబాబు నాయుడు గారికి బాగా ఉండొచ్చేమో, పవన్ కళ్యాణ్ గారు చూడాలి. ఇది మీరు పరిపాలన చేస్తూ ఉంటే ఈ కార్యక్రమం ఎందుకు పెడతారు? ఈరోజు అధికారులందరూ కార్యాలయాలు వదిలిపెట్టి, మంత్రుల దగ్గర నుంచి కేంద్ర మంత్రుల వరకు ఎమ్మెల్యేలు కూడా ఈ టెంట్లో వచ్చి కూర్చొని సమస్యలు పరిష్కరిస్తామని ఎందుకు అంటున్నారు? ఒక పత్రిక టెంట్లు వేయడం ఏంటి? ఆ టెంట్లోకి వీళ్ళు రావడం ఏంటి?
మీ కార్యాలయాలు ఎందుకు వదిలేస్తున్నారు మీరు? పంచాయతీ కార్యాలయం ఉంది, సచివాలయాలు ఉన్నాయి, ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, ఆర్డీఓ కార్యాలయం ఉంది, సెక్రటేరియట్ ఉంది, మంత్రుల ఛాంబర్లు ఉన్నాయి. ఇవన్నీ వదిలిపెట్టేసి మున్సిపల్ కార్యాలయాలు ఉన్నాయి. అన్నిటినీ వదిలిపెట్టేసి మీరు ఇక్కడ వచ్చి కూర్చుంటారా? ఎవరి కోసం పనిచేస్తున్నారు మీరు? ప్రజల కోసం పనిచేస్తున్నారా? ఓ పత్రిక యాజమాన్యం చెప్తే పనిచేస్తున్నారా? ఇక్కడ వచ్చి సమస్యలు పరిష్కరిస్తారా? నిజానికి పత్రికలు చేయాల్సిందేంటి? ఆయా సమస్యల పరిష్కారం కోసం ఏవైనా సమస్యలుంటే పత్రికల్లో వేస్తారు, లేదా అధికారుల దృష్టికి తీసుకెళ్తారు. అంటే ఈ పరిపాలన సరిగా లేదు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, కూటమి పరిపాలన సరిగా లేదు, మీరు సమస్యలకు పరిష్కారం చూపించలేకపోతున్నారు అని చెప్పినట్టుగా కనిపిస్తుంది. దీనిపైన కూడా మనం క్లియర్గా మాట్లాడుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి 2025 వరకు ఏం మాట్లాడారో అవి మాట్లాడుకుందాం. అలాగే రాధాకృష్ణ గారు ఇప్పుడు సమస్యల పరిష్కారానికి దిగారట. మరి గతంలో అయితే స్పందన లాంటి కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయి. ఊరూరికి ఒక సచివాలయం వచ్చింది, ఇంటింటికి వాలంటీర్ వచ్చారు. మరి ఇది ఈ ప్రైవేట్ కార్యక్రమాలకి వీళ్ళు ఎలా వస్తారో అర్థం కావట్లేదు. అధికారులు వచ్చి కూర్చుంటున్నారట.